హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అటుకులతో పొంగలండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నోటికైతే కమ్మగా కడుపు నిండా తినేయచ్చు. ఒక్క కప్పుతో టాపర్ అంతే, అంత బాగుంటుందండి. పిల్లలకు పెట్టిన కప్పుల కొద్ది లాగించుతారు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టపడతారండి, అంత బాగుంటుంది. మనం ఊరికే రైస్ తోటే చేస్తాం కదా, ఇలా అటుకులతోటి చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు మీకు సుధా నచ్చుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు ఒక అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఏదన్నా కప్పు మెదరింగ్ ఉంచుకోండి. మెదరింగ్ కప్పు కానీ ఏదన్నా గిన్నె కానీ గ్లాస్ కానీ. నేను ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకున్న, దాన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్నాక ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టుకొని మనం పప్పు కుక్కర్ పెట్టుకోవాలి, ప్రెషర్ కుక్కరు. ఇందులోనైతేనే చాలా బాగుంటుంది. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని మనం పప్పు అంతా వేంపుకోవాలి. నేతిలో వేంపుకుంటేనే మనకు చాలా రుచిగా ఉంటుందండి. నేతిలోనే కంపల్సరీ వేంపుకోండి. పప్పు అన్నది మనకు ఎర్ర కలర్ వచ్చేదాకా పప్పుని వేంపుకోవాలి. అప్పుడే మనకు పొంగలన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ అన్నది కొంచెం లో పెట్టుకొని మనం పప్పు అంతా వేంపుకోవాలి. చూడండి, మనకు పప్పు నేతిలో వేంపుతున్నాం కాబట్టి కమ్మటి వాసన వస్తుంది. పప్పు వేగుతుంటే అవారదాకా వేంపుకోండి. ఒక 2 నిమిషాలు వేంపుకుంటే మనకు పప్పు అంతా ఎర్ర కలర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు దాంట్లో మనం ఏ కప్పుతోటి పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ వేసుకోండి. 2 కప్పుల వాటర్ వేసుకున్నాక ఒక్కసారి పప్పు అంతా కలుపుకోండి. ఇప్పుడు ఒక 10 గల మిరియాలు, ఒక పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ సాల్టు, కొంచెం కరివేపాకు ఒక రెమ్మ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని దానికి క్యాప్ పెట్టేసి దాన్ని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా మనం పప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఆలోపు అటుకులు చూద్దాము. మనం ఏ కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నామో అరకప్పు పెసరపప్పు తీసుకుంటే 1 కప్పు అటుకులు తీసుకోవాలి. మనకు కరెక్ట్గా ఉంటుందండి. అటుకులు చూద్దాం, మనం డస్ట్ పోయేదాకా కడుక్కోవాలి. ఒక 2 సార్లు కడుక్కొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడు మనకు 3 విజిల్స్ వచ్చినాయి, పప్పు అన్నది ఉడికింది. చూడండి, క్యాప్ తీసి మనం పప్పును చూద్దాము. పప్పు అంతా ఉడికింది. కొంచెం గంటె పట్టి ఇట్లా అనుకుంటే మెదుగుతుంది. ఇప్పుడు పప్పు అంతా కలుపుకున్నాక మనం రెడీగా పెట్టుకున్న అటుకులని మనం దాంట్లో వేసుకోవాలి. అటుకులను వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకోండి. అటుకులను పప్పు కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం దాంట్లో మనకు చిక్కగా ఉంది కదా, వాటర్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు మీద ఇంకో పావు కప్పు దాకా వాటర్ వేసుకుంటున్నా. మీరు గేవికి తగ్గట్టు 2 కప్పులు అయితే వేసుకోవచ్చు. కొంచెం పతలు అవుతుంది. మీకు చిక్కగా ఉండాలనుకుంటే నేను కప్పు పావు వేసుకున్నా, అంత వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం రుచికి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి. చూడండి, ఆ గ్రేవీలో ఉన్నది. ఇప్పుడు దాన్ని అటుపక్క పెట్టుకుందాం. ఇంకో స్టవ్ మీద పెట్టుకొని మనం దీని మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి. పోపు సూతం నేతిలో పెట్టుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి కొంచెం కాగినాక కొన్ని ఆవాలు, జీలకర్ర, పప్పులు వేసుకున్నాక మనం కొన్ని అల్లం ముక్కలతో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చితో చిన్నగా కట్ చేసి వేసుకోండి. అట్లనే 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా మంచిగా వేగినాక ఇప్పుడు అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్లతో వేసుకోండి. మనకు పొంగలన్నీ చాలా రుచిగా ఉంటాయి వీటితోటి. ఇప్పుడు అంత పోపు అంత వేగేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు పోపు అంతా అంత వేగాలి. అట్లా వేగినాక ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ దాకా మనం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి చిన్నపిల్లలు ఉండిందంటే ఇంకా మెత్తగా పట్టి వేసుకోండి. వేసుకున్నాక ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మనం ఉడికించుకున్న పప్పుని మనం పోపులో వేసుకోవాలి. చాలా 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 అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పొంగలు. అటుకులతోటి ఇలా ఒకసారి చేసి చూడండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది.
పిల్లలు అయిందంటే ఒక్క కప్పుతోటి ఆపరంతే. తింటూనే ఉంటారు. అంత బాగుంటుంది. పిల్లలకు గానీ, పెద్దలకు గానీ ఎవ్వరైనా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటది. ఈ పొంగల్‌ని ఒకసారి అటుకులతోటి చేసి చూడండి. మీకు ఇష్టం బాగా నచ్చుతది. మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. అంత బాగుంటదండి. ఇప్పుడు మనం లాస్ట్‌కు కొంచెం కొత్తిమీర వేసి మనం స్టవ్ ఆపుకోవాలి. స్టవ్ ఆపుకొని సర్వింగ్ చేసుకుంటే సరే చాలా రుచిగా ఉంటుంది. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. ఒక లైక్ ఇయ్యండి. మీరిచ్చే లైక్ నా వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. మీకు ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ చేయండి. తప్పక ఇలా చేసుకోండి.